బాపట్ల జిల్లా సమాచార లేఖను వింటారు. జిల్లాలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 3వ విడత ఆర్థిక సహాయం, పర్యాటక రంగ అభివృద్ధిపై గోవా రాష్ట్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికారుల బృందం, బాపట్లలో ఏర్పాటు చేసిన పీఎం విశ్వకర్మ ప్రదర్శన, వాణిజ్య ఉత్సవం తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రైతులకు తలసరి ఆదాయం పెంచడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలోని వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలులోని రైతు సేవా కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 3వ విడత ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ రైతుల తలసరి ఆదాయం పెంచడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ముఖ్య లక్ష్యమన్నారు. నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ తో చీరాల పట్టణంతో పాటుగా పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు నిరంతరాయమైన నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ఎంతగానో దోహదపడుతుందని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. చీరాల మున్సిపల్ పరిధిలోని జయంతిపేటలో 4.5 కోట్లతో నూతనంగా నిర్మించనున్న 33 kV సబ్స్టేషన్ నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అమరావతిలోని మంత్రి ఛాంబర్ లో మంత్రి నిమ్మల రామానాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. క్రమంలో జిల్లాలోని పర్చూరు, చీరాల ప్రాంతాల అనుసంధానంగా ప్రవహిస్తున్న రొంపేరు రైట్ ఆర్మ్ రైల్ ఆధునికీకరణ పనులకు నిధులు కేటాయించాలని కోరుతూ మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు మార్కెట్ అవకాశాలను కల్పించడంతో పాటుగా ఎంతో నైపుణ్యత కలిగిన ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసి తద్వారా విశేషమైన ఆదరణతో కూడిన మార్కెట్ ను ఏర్పాటు చేయటమే ఈ ఉత్సవం యొక్క ప్రధాన లక్ష్యమని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తేనేటి కృష్ణప్రసాద్ అన్నారు. కేంద్ర సూక్ష్మ తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బాపట్లలో ఏర్పాటు చేసిన పీఎం విశ్వకర్మ ప్రదర్శన, వాణిజ్య ఉత్సవాన్ని ఆయన ప్రారంభించారు. మాతృ మరణాలను అరికట్టేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. స్వస్థ కార్యక్రమంలో భాగంగా మాతృ శిశు మరణాల నియంత్రణపై వైద్యాధికారులతో కలెక్టర్ వినోద్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తహీనతతో పాటుగా హై రిస్క్ ఉన్న గర్భిణీలపై వైద్యులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. ఇదే క్రమంలో సాధారణ కాన్పులు జరిగేలా వైద్యులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆపదలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ వరమని, బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు గాను కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని బాపట్ల ఎమ్మెల్యే వేగేసి నరేంద్ర వర్మరాజు అన్నారు. నియోజకవర్గంలో ఆర్థిక స్తోమత లేక అనారోగ్యంతో బాధపడుతున్న 27 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 15,70,000 విలువ చేసే నగదు చెక్కులను స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఆయన అందజేశారు. చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా చీరాల నియోజకవర్గంలో ఎదుర్కొంటున్న శాఖాపరమైన ప్రధాన సమస్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. మరమ్మతులు నోచుకుని రహదారులతో పాటు కీలకమైన తాగునీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని ఆయన వినతి పత్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందజేశారు. సూర్యగారి పథకం ద్వారా జిల్లాలో 5 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. సూర్యగారి పథకం అమలు తీరుపై సిపిడిసిఎల్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యగారి యూనిట్లు విరివిగా స్థాపించాలని చెప్పారు. బాపట్ల జిల్లా కేటాయించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఇదే క్రమంలో జిల్లాలో 24,620 గృహాలకు సౌర విద్యుత్ వెలుగు అందించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రధానమంత్రి సూర్యగారి ఆదర్శ గ్రామాల పథకాన్ని ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేయాలన్నారు. బాపట్ల మండలం జిల్లెలమూడి గ్రామంలో రీసర్వే ప్రక్రియ పూర్తయిన అనంతరం అత్యాధునిక భద్రతా ప్రమాణాలు, రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రీసర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. అంతేకాకుండా ప్రతి రైతుకు తన భూమిపై పూర్తి హక్కులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచారం ఎక్కడ విన్నారు. సమర్పించిన వారు సంబెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.